హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. మన సబ్స్క్రైబర్లు చాలామంది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుందన్న. అంటే మంచిగా పెడుతున్నావు, డైలీ మంచి మంచి వీడియోస్ పెట్టు అని చెప్పి అడుగుతారన్న. నేను నిన్న రీల్స్ చూస్తుంటే, నిన్న ప్రశాంత్ అనుకుంటాను అన్న పేరు, ఆయన ఇప్పటికీ 66 కేసులు చూసిండంట. అంటే నేను నిన్న లైవ్ అంటే ఆయన వీడియో చూసినా కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే మన వాళ్ళకు ఉపయోగపడాలని. బర్రెలను ఎప్పుడు షెడ్లనే మాత్రం ఉంచకుండా, ఎందుకంటే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయంట. అంటే మనకి ఎట్లా అయితే హార్ట్ అటాక్ వస్తాయో వాటికి ఇలాగా హార్ట్కి సంబంధించిన స్ట్రోక్స్ వస్తున్నాయంట, సడన్గా పడిపోవడము అట్లా అవుతున్నాయంట. అవి ఎందుకు అవుతున్నాయని చెప్పి అన్న బాగా సెర్చ్ చేస్తే, అంటే బాగా తిరిగిండంట అన్నకు. బాగా బర్రెలకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అన్నకు. నేను ఇలాగా అన్నకు ఫాలో అవుతా బాగా, కాబట్టి మన వాళ్ళకి ఇలాగ ఉపయోగపడాలి అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకనంటే చాలామంది ఏం చూస్తారంటే షెడ్లనే కట్టేద్దాము, మ్యాథ్ వేద్దామని చూస్తారు చాలామంది. ఎందుకు నేను ఇలాగా చాలా వరకు అట్లనే చేసిన, షెడ్లనే మంచి మ్యాథ్ వేసాడు అట్లా చేసా. ఈ వర్షాకాలం మాత్రం బయటికి తీసుకొస్తాను. దీనివల్ల ఉపయోగం అన్న, చాలామంది ఏంటంటే బయటికి తీసుకోకపోవడం వల్ల ఉపయోగాలు ఏముంటాయని అని చెప్పి అడుగుతారు. అట్లా అని చెప్పి నేను ఈ వీడియో మనకు ఉపయోగపడాలని చెప్తున్నా. బయటికి రావడం ద్వారా హార్ట్కి సంబంధించిన అంటే బర్రెలకు కొంచెం రోగాలు మాత్రం పోతాయంట, వ్యాధి నిరోధక శక్తి గిరంగా పెరుగుతుందంట. ఇట్లా బయట తిరగడం ద్వారా ఇట్లాగా బర్రెలు కొంచెం అంటే మనం కాల్షియం పెట్టడం కానీ బెల్లం అవి పెడతాం కదన్న, అవి ఇట్లాగా జర ఇంకా యాక్టివ్గా తగ్గడానికి ఆస్కారం ఉంటుందంట. బర్రెలు మంచి స్ట్రాంగ్ ఉంటాయంట. మనం చేసే మిస్టేక్ ఏంటంటే బర్రెలు బాగా పాలు ఇవ్వాలని చెప్పి దానాలు ఎక్కువ పెట్టడం కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతరేత దానాలు, అంటే దానాలు ఎక్కువ పెడితే పాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి ఒక అపోహలో ఉంటాం మనము. ఇస్తాయి, కానీ ఏమవుతుందంటే బర్రెకి చాలా వీక్ అవుతుంది అనమాట. అది ఇచ్చేదానికన్నా ఎక్కువ పాలు రావాలని చెప్పి మనం ఎక్కువ దానాలు పెట్టి దానికి అంటే ఒకే రకం కాకుండా 5-6 రకాల దానా పెట్టుడు, ఆ బీర్ పొట్టు పెట్టుడు, పత్తి చెక్క, లేకపోతే ఇంకా కంది పొట్టు, ఇంకా ఏమేమో ఉంటాయి కదన్న, వరి పొట్టు, గోధుమ పొట్టు, అన్నీ పెట్టకుండా కొన్ని పెట్టాలన్న. ఏదైనా ఒకటే రకం వాడాలి, ఏం కాదు. ఒక బర్రె మినిమం అంటే 5 లీటర్లు ఇస్తాను పూటకు, అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మనం ఏమేమో అంటే మనకు తెలియని ఎవరో చెప్పింది ఏమి వాడటం కాదు. న్యాచురల్గా మేసి ఇట్లా మనకు పాలిస్తే చాలన్న. వాటికి వేరేగా ఏదేదో వాడి రసాయనంగా వాడి ఇంజక్షన్లు ఇచ్చుడు అవన్నీ చేయకుండా ఇట్లా బర్రెలను బయట మేపుకొని మంచిగా యాక్టివ్గా ఉంటాయి, మంచి పాలు వస్తాయి, మంచి లాభంలో ఉంటారన్న. ఒకవేళ మనకు ఏం తెలియక మనం అందులోనే కట్టేసి మంచిగా ఇవ్వాలి పాలు అని చెప్పి ఏమేమో చేసినాం అనుకోండి, లాస్ అవుతాము. ఒకవేళ బర్రె పడిపోయింది అనుకోండి అన్న, సపోజ్ చెప్తున్నా, ఇగో ఈ బర్రె నేను 89,000కి తెచ్చిన, ఈ బర్రె 1,04,000కి తెచ్చిన, దీనికి ఏమైనా అయింది అనుకోండి, సపోజ్ చెప్తున్నా, నేను ₹1,00,000 లాస్ అయినట్టే కదన్న. వేరేగా ఏదేదో పెట్టేదానికైనా ఉన్న దాంట్లోనే మనం పెట్టుకున్నాం అనుకోండి, అది మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాము, లాభాలలో ఉంటామన్న. డైరీ ఫామ్ అంటే ఖచ్చితంగా ఒక దున్నపోతు పెంచుకోండి అన్న. దున్నపోతు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. దున్నపోతు మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు నా బర్రెలు చూడండి, ఎన్ని గట్టిలేవో నాకు తెలియదు. దున్నపోతు దగ్గరికి తీసుకుపోయినా, ఆ దున్నపోతు దగ్గరిపోయినప్పుడల్లా 500 ఇచ్చుడు, లేకపోతే అన్నకి ఏదో ఆయనకు ఇయ్యక తప్పదు కదా, ఎందుకంటే ఆయన ఇలా మెయింటైన్ చేస్తాడు కాబట్టి 500 ఇచ్చుడు. అవన్నీ మనం 500 అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దున్నపోతుండాలని. నేను ఒక్కో బర్రెను ఒక్కోసారి 4 సార్లు పట్టుకోయింది ఉన్నది, 2 సార్లు పట్టుకోయింది ఉన్నది. 4 సార్లు అంటే 2,000, 2 సార్లు అంటే ₹1,000. ఇట్లా 8 బర్రెలు ఉన్నాయి, 4 బర్రెలు ఉన్నాయన్న. 4కి ఎన్నిసార్లు అయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. డైరీ ఫామ్ కొత్తగా మేము పెట్టాలనుకుంటున్నామన్నా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక దున్నపోతులను తెచ్చుకోండి అన్న. ఖచ్చితంగా లాభాలలో సక్సెస్లో ఉంటారు. థ్యాంక్ యూ, బాయ్.